బై నౌ పే లేటర్. దీని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముందు కొని తర్వాత డబ్బులు పే చేయొచ్చు. ప్రస్తుతం ప్రతి ఆన్లైన్ యాప్లో ఈ ఆప్షన్ మనకు చూపిస్తూనే ఉంటుంది. ముందు కొని తర్వాత పే చేయండి అని చెప్పేసి మనకు చూపిస్తుంది. దీనివల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కామర్స్ సంస్థలు అంటే మనం ఆన్లైన్ యాప్లో షాపింగ్ చేసిన తర్వాత ఈ కార్ట్ కానీ ఈ కామర్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇవి ప్రస్తుతం వినియోగదారులను ఆకర్షించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి బై నౌ పే లేటర్. ఇది బాగా పాపులర్ అయింది. దీనివల్ల కస్టమర్స్ తమ చేతిలో డబ్బు లేకపోయినా నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతి ద్వారా ఇన్ టైంలో పేమెంట్ చేస్తున్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక్క ఇన్స్టాల్మెంట్ లేట్ అయినా, అమౌంట్ చెల్లించకపోయినా భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. ఈ వస్తువును అనవసరంగా కొన్నామే అనే ఫీలింగ్ కూడా మనకు అనిపిస్తుంది. అందుకే బై నౌ పే లేటర్ ద్వారా వస్తువులను కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ముందు కొనండి తర్వాత చెల్లించండి అనేది మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక వెంటనే ఆలోచించకుండా కొనేస్తుంటాం. దీని ద్వారా ఫ్యూచర్లో నష్టాలు కూడా ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఆఫర్లా అనిపించిన నిజానికి ఇది ఒక ట్రాప్ లాంటిది. తమ వస్తువుల కొనుగోలు పెరగడానికి ఆయా సంస్థలు బై నౌ పే లేటర్ అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ ఆఫర్ని దృష్టిలో పెట్టుకొని మనం అవసరం లేని వస్తువులను కూడా కొనేస్తుంటాం. బై నౌ పే లేటర్ పద్ధతిలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర సంస్థల సర్వీసులతో పోల్చుకొని ఎక్కడ సౌకర్యంగా అనిపిస్తుందో అక్కడే వస్తువులు కొనాలి. బై నౌ పే లేటర్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు. కానీ ఇన్ టైంలో చెల్లింపులు చేయకపోతే మాత్రం క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుందని గుర్తుంచుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో బ్యాంక్ లోన్స్ రావడం కష్టమవుతుందని మనం మర్చిపోకూడదు. చెల్లింపులు ఆలస్యమైతే అదనంగా వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆలస్య రుసుములు వంటి భారీ పెనాల్టీలు కూడా మనం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కస్టమర్లు వస్తువులు కొనేలా కొన్ని సంస్థలు టెంప్ట్ చేస్తున్నాయి. దీంతో అవసరం లేకపోయినా ఆ వస్తువులను కొనేస్తుంటాం. అయితే ఈ ట్రాప్లో అస్సలు పడకండి. బై నౌ పే లేటర్ సేవలను ఉపయోగించుకోవడానికి ముందే కండిషన్స్ను, ఇంట్రెస్ట్ను, అలాగే లేట్ ఫీజ్ పేమెంట్ను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి కండిషన్ను తప్పక చదవాలి. ఎటువంటి లొసుగులు లేకుండా చూసుకోవాలి. ఒకటికి మించి బై నౌ పే లేటర్ సేవలు ఉపయోగించుకునేవారు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ ఉండాలి. పొరపాటున మర్చిపోతే మనపై అదనంగా భారపు చెల్లింపులు పడతాయని మనం గుర్తుంచుకోవాలి. వీలైనంత వరకు బై నౌ పే లేటర్ను ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే మనం బై నౌ పే లేటర్ ద్వారా బిల్ పేమెంట్స్ చేసినంత వరకు నో ప్రాబ్లం. ఒకసారి మనం బిల్ పేమెంట్స్ ను చేయడం మర్చిపోయామంటే తరువాత ఆ పెనాల్టీలు అనేటివి చాలా భారీగా ఉంటాయి.